చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు ఈ వీడియో పొద్దున్నే ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఒక నిజం వాస్తవం చెప్పటానికి. మనిషి ఎప్పుడూ కాకరకాయలాగా చేదుగానే ఉండాలి మిత్రమా. ఎందుకంటారా? కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా ఏదైనా నీతి నిజాయితీగా ఉండే మనుషులంటేనే దేవుడికి ఇష్టం. కానీ మామిడి పండులాగా తియ్యగా ఉండి అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిన తర్వాత ఒకలా ఉండటం బాగుండదు. ఆ దేవుడు కూడా హర్షించడు. కాబట్టి మనిషి ఎప్పుడు చేదుగానే ఉండాలి మిత్రమా. చేదుని ఎవరు దగ్గరికి రానివ్వరు, కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఖచ్చితంగా మాట్లాడే మనుషులను కూడా స్నేహితులు ఉండరు, బంధువులు ఉండరు, ఎవరు దగ్గరికి రానివ్వరు. వీడితోటి మాట్లాడితే ఉన్నది మొహాన మాట్లాడతారు, వీడితోటి ఎందుకు ఉండాలి అని చెప్పేసి మామిడి పండులాగా తీయగా తీపి మాటలు చెప్పి గోతులు తీసే వాళ్ళ దగ్గరికే పోతారు. మన ముందర తీయగా మాట్లాడతారు, మన వెనకాల గోతులు దవ్వుతారు. అది అయినవాడే కానీ కానివాడే కానీ మన కడుపులో పుట్టిన రక్త సంబంధాలు కూడా ఈ రోజుల్లో అలాగే తయారయ్యాయి మిత్రమా. కొడుకులైనా, కోడళ్ళైనా, బిడ్డలైనా, అల్లుళ్ళైనా, చివరకు కట్టుకున్న భర్త కూడా మన ముందర నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాడా లేదా, భార్య అయినా సరే నీతి నిజాయితీగా మాట్లాడుతున్నారా లేదా అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. మామిడి పండులాగా తీయగా మాట్లాడుతున్నారు, మన వెనకాల గోతులు దవ్వుతున్నారు. కాబట్టి మీ మనసులో మీరు ఎలాంటి వారైనా సరే కాకరకాయలాగా చేదుగానే ఉండండి, నీతి నిజాయితీగానే ఉండండి. ఆ భగవంతుడు మీ వెంటే ఉంటాడు. అవునంటారా కాదంటారా? తీపిగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ముచ్చట కానీ మీ రహస్యాలు కానీ ఏది చెప్పినా కానీ వాళ్ళు విని బయటకు వేరే వాళ్లకు చెప్పి టైం వచ్చినప్పుడు అదను చూసి కొడతారండి. అది అయిన వాళ్ళు కానీ, కట్టుకున్న భార్య కానీ, చేసుకున్న భర్త కానీ, ఎవరికైనా సరే ఏ విషయమైనా సరే జాగ్రత్తగా ఉండండి. మేడి పండు చూడ మేలుమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు ఆ రోజులలోనే చెప్పాడండి. పిరికివాడైతే అన్ని విషయాలు బయటికి చెప్పుకుంటాడు, తెలివిగలవాడు ఏ విషయము బయటికి చెప్పడు. క్రియారూపేణ శ్రేయర్థం, క్రియలు చేస్తాడు. దానికి ప్రత్యక్ష సాక్షులను చూస్తూనే ఉన్నాము. మన కుటుంబంలోనే మనం ఏంటంటే మనతోటే ఉంటారండి, క్రియలు చేస్తారు, మోసం చేయాలని చూస్తారు. అయిన వాళ్ళలోనే ఇట్లా ఉంటే బయటి సమాజం చేయటం పెద్ద తప్పేం లేదని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లలితా కిచెన్ MG5SI. ఇదిగోండి, నేనైతే నా గుణం కాకరకాయలాగానే ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా ఉంటాను, ఉన్నది నిర్భయంగా చెప్తాను. అది అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా. అందుకే నేను ఎవరికీ నచ్చను, నాతోటి ఎవరూ ఉండరు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.